अस्सलामु अलैकुम, आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। मुल्क को गांधी की हुक्मरानी की ज़रूरत, आदिलाबाद में मुनक़्क़दा कांग्रेस सभा से वज़ीर सितक्का का खिताब। पोलिंग के रोज़ 60 से 70% पोलिंग को यकीनी बनाने NSUI कायदीन को कंदी श्रीनिवास रेड्डी ने दिया मशवरा। ज़िला हज सोसाइटी आदिलाबाद के ज़ेर एहतमाम दूसरे तरबियती कैंप का कामयाब इनेकाद। और अब खबरें तफसील से। ज़िला इंचार्ज वज़ीर सितक्का ने कहा कि मुल्क को गांधी की हुक्मरानी की ज़रूरत है। वो आदिलाबाद शहर मुस्तक़र के रत्ना गार्डन में NSUI के ज़ेर एहतमाम मुनक़्क़दा पार्लिमानी इंतख़ाबात की तैयारी के इजलास में मेहमान ख़ुसूसी के तौर पर शिरकत करते हुए गांधी ख़ानदान और कांग्रेस पार्टी की अज़मत की वज़ाहत की। इन्होंने कहा कि मुल्क को आज़ादी दिलाने वाली पार्टी कांग्रेस पार्टी है। इन्होंने इस ख़ानदान की तारीफ़ की जिसने चीफ बनने का मौका मिलने पर भी दूसरों को वो ओहदे देकर इज्जत बख्शी। राहुल गांधी की तारीफ एक ऐसे बेलौस लीडर के तौर पर की जाती है जिनका कोई आबाई शहर भी नहीं है, लेकिन चाहने वालों ने करोड़ों की सूट पहनकर मोदी पर अपने दोस्तों के लिए इस मुल्क को लूटने पर तनकीद की। इन्होंने कहा कि गुज़िश्ता इलेक्शन से पहले वादे के मुताबिक 2 करोड़ नौकरियां फराहम नहीं की गई। గాంధీ సిద్ధాంతంతో మరి శాంతియుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి పరిపాలన అందించాలి, ప్రజా సంక్షేమం కొనసాగాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి, మరి అదే విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భారతీయులందరి హక్కులను కాపాడుకునేటువంటి రాజ్యాంగం పరిరక్షించబడాలంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం। మోడీ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని మాట్లాడతాడు। కుటుంబ పార్టీ కాదు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ। అదే విధంగా ఈ దేశాన్ని ఎక్కడో అట్టడుగునున్నటువంటి దేశాన్ని మరి అగ్రరాజ్యాల తరపున నిలబెట్టడం కోసం అహర్నిశలు కొత్త చట్టాలు, కొత్త జీవోలు, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా మరి పనిచేసినటువంటి పార్టీ। వద్దు దండమో మీకు దండం అని చెప్పి ఈ 10 ఏళ్ల పాలన చాలు, మళ్ళీ అవకాశం ఇస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోయినట్టుగా భారతదేశాన్ని ఆయన దోస్తులైనటువంటి పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు మరి రెడ్ కార్పెట్ వేసి కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తారు తప్ప పేదోళ్ళ బతుకులు ఏం మార్చలేదు, మార్చరు। ధరలు ఎట్లా పెరిగినాయో చూసిర్రు, పెట్రోల్ ఎట్లా పెరిగిందో చూసిర్రు, గ్యాస్ ఎట్లా పెరిగిందో చూసిర్రు, ప్రతిదీ కూడా పెంచారు। ప్రైవేటైజేషన్ ఎట్లా పెరుగుతుందో చూస్తున్నారు। చదువుకున్న యువత ప్రతి ఇల్లు తిరిగి గల్లి గల్లి తిరిగి ఓట్లు వేయించండి। రాబోయేటువంటి కాలంలో ఆయా గ్రామాలలో యువతకు ఖచ్చితంగా అత్యధికంగా సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, నామినేటెడ్ కావచ్చు, భవిష్యత్తులో మన వెంకట్లాగా మరి మీరు కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లోకి తీసుకొచ్చే బాధ్యత నాది। आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने NSUI कायदीन को मशवरा दिया कि पोलिंग के रोज़ वक्त ख़त्म होने से पहले 60 से 70% पोलिंग को यकीनी बनाए। इन्होंने कहा कि अम्मा न्यूज़ की तरफ से किए गए ताज़ा तरीन सर्वे में आतरम सुगना का ग्राफ ऊपर है। इन्होंने कहा कि सर्वे से पता चलता है कि वो बीजेपी उम्मीदवार से 3 पॉइंट ज़्यादा हैं। इन्होंने कहा कि हम पार्लियामेंट के इंतखाबात में भारी अक्सरियत से कामयाबी हासिल करेंगे। అలాగే యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మాజీ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సురేష్ దినేష్ గారు సన్మానిస్తారు।
శాసనసభ్యులు రేఖా శ్యామ్ నాయక్ గారికి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు శ్రీయాదరావు అన్న గారికి. ఇప్పటికే లేట్ అయింది. ఒక్కడే నేను ఈరోజు మీకు ఎన్ఎస్సీఐ కార్యకర్తలకు ఒక్కడే చెప్పదలుచుకున్నా, పార్లమెంటులో పోలింగ్ ఉదయం 11 గంటల్లోపే 10 గంటల్లోపే ఎండ తెరిచేలోపే ఎండ వచ్చేలోపే దాదాపు 70% పోలింగ్ మనం చేర్చేయాలా. పొద్దున్నే 7 గంటల నుంచి మన కాంగ్రెస్ పార్టీ ఓటర్లని మాత్రం ఫస్ట్ పోయిన పార్లమెంట్ ఎలక్షన్ లో మనం చెయ్యేది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యే మనం అనేక ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో పోతా ఉన్నాం. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో 10-10:30 వరకే దాదాపు 65 నుంచి 70% పోలింగ్ జరిగేట్టు చూడాలా. కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అనుకూల భవనాలు ఇస్తున్నాయి. అమ్మా న్యూస్ తరఫున 7 మన పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సర్వే చేపిస్తే మీకు సంచలనమైన నిజం, ఇది కేవలం 4 రోజుల కింద జరిగినటువంటిది. ఈ 4 రోజుల కింద చేసినటువంటి సర్వేలో మన పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్క 3.5 పాయింట్ల లీడ్ తోని గొడవ నగేష్ గారి మీద 3.5 పాయింట్ల లీడ్ తో మొట్టమొదటిసారిగా లీడ్లకు వచ్చిన మనం. అంటే దాదాపుగా 10 లక్షల ఓట్లు పోలైతే మనం ఇప్పుడు 35,000 మెజార్టీ మీద ఉన్నాం. దీన్ని 2 లక్షలకు ఎట్లా తీసుకుపోవాలని మన పెద్దలు వల్మూరి వెంకట్ గారు, సీతక్క గారు చెప్తారు. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ ని గెలుస్తున్నాం. ఎవరికైనా అనుమానం ఉంటే మీ అనుమానం పటాపంచలు చేసుకోండి. మనం ఈ పార్లమెంట్ ని గెలుస్తున్నాం, సుగుణక్కని పార్లమెంట్ కు పంపుతున్నాం, గుర్తుపెట్టుకోండి. जिला हज सोसाइटी आदिलाबाद के ज़ेर एहतमाम जिला सतह का दूसरा हज तरबियती प्रोग्राम मोहम्मद शाहिद अहमद तवक्कल सदर जिला हज सोसाइटी आदिलाबाद की सदारत में बमकाम सेंट्रल गार्डन में हफ्ते के रोज़ मुनक़्क़िद हुआ, जिसमें मेहमान ख़ुसूसी की हैसियत से अलहाज हज़रत मौलाना व मुफ्ती इलियास अहमद हामिद क़ासमी रुकन तेलंगाना हज कमेटी ने शिरकत की। शेख हयात सदर खादिमुल हुज्जाज सोसाइटी निर्मल, अब्दुर्रहमान निर्मल और वजाहत हुसैन खादिमुल हुज्जाज ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। अलहाज हज़रत मौलाना सैयद मजहर क़ासमी नक्शबंदी मास्टर ट्रेनर कुरटला ने भी मुखातब करते हुए कहा कि आज़मीन व आज़िमात को हज के फ़राइज़, अरकान और वाजिबात को सीखना इंतहाई ज़रूरी है। इन्होंने कहा कि मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में बहुत सारे मकामात ज़ियारत के नुक़्ते नज़र से अहमियत रखते हैं। इनमें से कई मकामात पर हाज़िरी लाज़मी है और कई मकामात तक़ज़ीब व इकराम का दर्जा रखते हैं। इन्होंने हज व उम्रे के फ़ज़ाइल व मसाइल, अराकीन, फ़राइज़ व वाजिबात से मुताल्लिक़ तफ़सीली रोशनी डाली और प्रोजेक्टर के ज़रिए पावर पॉइंट प्रेजेंटेशन के ज़रिए आज़मीन व आज़िमात हज को मक्का और मदीना से मुताल्लिक़ तरबियत दी। क़ब्ल इज़ा अलहाज मुफ्ती इलियास अहमद हामिद क़ासमी रुकन तेलंगाना रियासत हज कमेटी ने आज़मीन व आज़िमात हज से मुखातब करते हुए कहा कि हज एक ऐसा अमल है जिसे सीख कर करना चाहिए, तभी जाकर हज मकबूल होगा। लिहाजा हज के सफ़र में जाने से पहले उलमा किराम से हज के मसाइल व तरीक़ेकार को अच्छे अंदाज से सीख लेना चाहिए। उसके अलावा हज सोसाइटी की जानिब से मुनक़्क़िद तरबियती प्रोग्रामों में शिरकत करते हुए दिल जमई के साथ तरबियत हासिल करने की भी तलक़ीन की। गुनाहों से बिल्कुल पाक हो जाएंगे। अब लड़ाई झगड़ा दूसरों से नहीं, अपनों से भी नहीं होना, इस बात का खास ख्याल। रूममेट से भी कोई झगड़ा नहीं होना, बिल्डिंग वालों से कोई बहस नहीं होना, लिफ्ट में जाते आते कोई लड़ाई झगड़ा नहीं, सीढ़ियां उतरते को बहस नहीं होना, बस पे चढ़ते को सीट के मामले में बहस नहीं होना, ट्रेन में नहीं होना। अपने आप को हर बुराई से बचा के चले, इंशाल्लाह फिर वो हज मकबूल होगा। बाकी वहाँ पर जाने के बाद आप जो भी आपका एरिया है वो एरिया में आप एरिया का जो एरिया है वहाँ से जाके आप अपना सिम कार्ड ले सकते हैं और वो नंबर अपने बच्चों को भी दे सकते हैं। और जब तक आप वाईफाई, अगर आपकी बिल्डिंग है, आपकी बिल्डिंग में वाईफाई करना चाहिए तो आप व्हाट्सएप के जरिए भी अपने बच्चों को, ये इंडिया के नंबर से आप लोग चैटिंग कर सकते हैं, बात कर सकते हैं। स्मार्टफोन इस्तेमाल करना बहुत ज़रूरी है। अगर कोई नहीं कर रहे हैं तो वो बच्चों के अपराध खाना उनके बच्चे थोड़ा बहुत अपने वालिदैन को सिखा दें कि भाई ये स्मार्टफोन किस तरीके से इस्तेमाल किया जाता है। और उसमें ऐप वगैरह जो है तो सुविधा ऐप है वो डाउनलोड करके उसको ऑन कर लें स्मार्टफोन को। और अगर नहीं ग्रुप में अगर 2 है, 3 है, 4 है तो ग्रुप में एक बंदे का तो भी आप स्मार्टफोन में आप सब नंबर डाल के उसको एक्टिवेट कर लें। ज़िला एसपी आदिलाबाद गौस आलम
ने बताया कि वज़ीर आला रेवंत रेड्डी के दौरे आदिलाबाद के लिए सख्त इंतजाम किए गए हैं। रियासत तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी के पीर के रोज़ ज़िला आदिलाबाद के दौरे के पेश नज़र ज़िला एसपी आदिलाबाद गौस आलम ने सिक्योरिटी इंतजाम का जायज़ा लिया। हफ्ते के रोज़ ज़िला एसपी गौस आलम ने हिफाजत इंतजाम के तहत हेलीपैड और जलसेगाह वज़ीर आला के रूट मैप का बराह रास्त मुआयना किया और अमले को हिफाजती इक़दाम में किसी खामी के बगैर इंतजाम करने की भी हिदायत दी। इन्होंने बताया कि पीर के रोज़ इंदिरा प्रिया दर्शनी स्टेडियम, कलेक्टर चौक, विनायक चौक ट्रैफिक पर पाबंदियाँ रहेगी। असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी का प्रजा सेवा भवन कैंप ऑफिस जय कांग्रेस की सदाओं से गूंज रहा है। हर रोज़ हल्के के मुख्तलिफ इलाकों से कई लोग कैंप ऑफिस आकर पार्टी में शामिल हो रहे हैं। उसी के हिस्से के तौर पर शहर मुस्तक़र के वार्ड नंबर 31 अम्बेडकर नगर के कई नौजवानों ने अक़लियती क़ायद एम ए शकील की क़ियादत में कंदी श्रीनिवास रेड्डी की मौजूदगी में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने पार्टी खंडवा पहनाते हुए सबका गर्म जोशी से इस्तकबाल किया। कंदी श्रीनिवास रेड्डी गारी नायकत्व, कंदी श्रीनिवास रेड्डी गारी नायकत्व, रेवंत रेड्डी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, राहुल गांधी जय कांग्रेस। राहुल गांधी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, చేతు గుర్తుకే शकील भैया जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, नायकत्व, जय कांग्रेस, जय कांग्रेस। कौन कौन कंदी श्रीनिवास रेड्डी गारी नायकत्व, कंदी श्रीनिवास रेड्डी गारी नायकत्व, रेवंत रेड्डी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, राहुल गांधी जय कांग्रेस। राहुल गांधी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, చేతు గుర్తుకే शकील भैया MLC व NSUI के रियासती सदर वेंकट ने कहा कि वो कांग्रेस पार्टी क़यादत की हिदायत के मुताबिक तेलंगाना में MP उम्मीदवारों की जीत के लिए सिपाहियों की तरह काम करेंगे। इन्होंने कहा कि तमाम अजला के NSUI कारकुनान कांग्रेस की जीत के लिए अंत तक मेहनत करेंगे। इन्होंने यकीन जाहिर किया कि वो 17 में से 14 सीटों पर कामयाबी हासिल करेंगे। అలాగే యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మాజీ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సురేవుని దినేష్ రావు గారు సన్మానిస్తారు। మాజీ శాసనసభ్యులు రేఖా శ్యామ్ నాయక్ గారికి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ యాదవ్ అన్న గారికి అక్క ఈరోజు కార్యక్రమం ఏదైతే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న NSU ఏదైతే మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులతోటి ఉదయం 10:30కి ఒక కార్యక్రమ ఏర్పాటుకి సమయం మీ దగ్గరికి తీసుకోవడం జరిగింది।
ఏదైతే అప్పటికెళ్ళి కేవలం వారు ఈ నెక్స్ట్ 25 రోజులు వారు క్షేత్ర స్థాయిలో ఏ రకంగా పనిచేయాలి, బీజేపీ పార్టీ ఏదైతే విస్తృతంగా సోషల్ మీడియాలో కానీ ఏదైతే గ్రామీణ స్థాయిలో యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది, ఆ బీజేపీ పార్టీ నాయకులకి తిప్పికొట్టడానికి ఎన్ఎస్వై శ్రేణులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ రకంగా క్షేత్ర స్థాయిలో పనిచేసినో ఈ